పడినది అంటాం. కానీ సాధారణంగా అధికార యంత్రాంగాలు చేసే జిమ్మిక్ ఏంటంటే ఈ ఫైల్ ఇక్కడి నుంచి ఫార్వర్డ్ చేసాం, అయిపోయింది, ఫార్వర్డ్తో నా పని అయిపోయిందిగా, అంతే, అది సక్సెస్ అని రాస్తారు. అలా కాకుండా చూడాలి. రెండోది, ఇప్పుడు లోకేష్ గారి దగ్గరకు వస్తున్నాయి అనేకం, దాన్ని ఏమంటారంటే మన విధానపరమైన నిర్ణయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పార్ట్ టైమర్లందరినీ పర్మనెంట్ చేస్తాను, కానీ 2014 డెడ్ లైన్ పెట్టారు. 2014 తర్వాత చేసే వాళ్ళే ఆగిపోయినాయి. అంటే ప్రభుత్వం ఉందని అక్కడ కూడా రాజకీయం అంతే కదా. అంటే 5 ఏళ్ల మినిమం అనేటువంటిది పెట్టుకుని చేశారు. దాంతో తెలుగుదేశం హయాంలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి లోకేష్ని అడిగారు. లోకేష్ ఇప్పుడు దానికి ఏం చేస్తారు? అదే అంటున్నాను, విధానపరంగా వాళ్ళని పర్మనెంట్ చేస్తారా? అట్లాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేస్తాను 2014 అప్పుడు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, జరగలేదు. 2019 అప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, అది 3000 మంది ఏమో చేసినట్టున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, మిగతా 7000 మంది అట్లా ఉంది. అది అండర్ ప్రాసెస్ అన్నారు, అది ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు వాళ్ళకి ఏం చేస్తారు? ఇవాళ ఉన్నోళ్ళందరినీ పర్మనెంట్ చేయడం సాధ్యమా? ఇది విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది. వాళ్ళైతే వచ్చి అడుగుతున్నారు.